హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పప్పు టమాటా అలాగే మెంతికూర మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇంక నేను ఎలా చేస్తున్నానో చూసేద్దాం. ఫస్ట్ పప్పు శుభ్రంగా కడిగేసుకొని అందులో పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే వేసుకోవాలండి. టమాటాలు ముక్కల కింద చేసుకోవాలని ఏమీ లేదు. టమాటాలు ముచ్చుకులు తీసేసి డైరెక్ట్ టమాటాల కింద వేసేయచ్చు. ఎందుకంటే కుక్కర్లో వేసేసరికి అవి మెత్తగా ఉడుకుతాయి కాబట్టి మనం దేనితోన్నా నొక్కితే మ్యాష్ అయిపోతాయి. అందుకని నేనైతే ముక్కలు చేయకుండా డైరెక్ట్ టమాటా మామూలు కింద వేసుకొని ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అది కూడా కందిపప్పు అండి. నానబెట్టి వండుకుంటే టేస్ట్గానే ఉంటుంది, స్పీడ్గా కూడా ఉడికిపోతుందండి. నేనైతే పప్పు ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాను. ఇలా కొన్ని వాటర్ వేసుకొని అయితే మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం 3 విజిల్స్ వచ్చేదాకా. ఈలోపు కొంచెం చింతపండు ఫ్రెష్గా కడిగేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి అయితే నానబెట్టేసుకుందామండి. ఈలోపు మనం పచ్చడికి రెడీ చేసుకుందాము. ఫస్ట్ మూగుడు పెట్టి ఆయిల్ అయితే వేసి అందులో పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలండి. దోరగా వేయగానే మనకి ఆయిల్ అనేది పైకి చిందుతుందని నేను వెంటనే మూత అయితే పెట్టేశాను. పైకి చిందకుండా మూత ఓపెన్ చేసి చూస్తే కనుక ఇలాగైతే వేగిపోయినాయండి. ఇంకా పచ్చిమిరకాయలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం శుభ్రంగా కడిగేసుకున్న మెంతాకైతే వేసుకొని వేగనిచ్చుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే స్పీడ్గా ఉడుకుద్ది మూత పెట్టుకోవడం వల్ల. ఇలా ఒకసారి మూత తీసి చూస్తే కనుక ఇలాగ లైట్గా అయితే మగ్గిపోయిందండి. ఆకులో ఉన్న వాటర్ అంతా బయటకు అయితే వచ్చేస్తుంది. ఇంకా మనం మూత పెట్టకుండా కూడా వేగించేసుకోవచ్చు. కొంచెం మంట అయితే పెద్దది పెట్టేసి ఫ్రై అయితే చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోని ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే మగ్గనిచ్చుకుందాము టమాటాలు. మళ్ళీ మూత తీసి చూస్తే టమాటా ముక్కలు అయితే ఇలా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి అయితే టమాటాలు కలిపేసుకొని ఇందులో మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవచ్చు. మామిడికాయ ముక్క అండి కొంచెం అయితే ముగ్గిపోయింది కాయ, అయినా సరే పర్వాలేదు వేసుకోవచ్చు అండి. ఎందుకంటే కాయ పుల్లగా ఉంటే ముగ్గిన కాయ అయినా పర్వాలేదు వేసుకొని అయితే ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. మళ్ళీ తిరిగి మూత తీసి చూస్తే కనుక మామిడికాయ మొత్తం మ్యాష్ అయిపోయిందండి. అసలు కంటికి కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసి అయితే పక్కనైతే పెట్టేద్దాము. స్టవ్ కూడా కట్టేద్దామండి. ఎందుకంటే ఆ వేడికే ఈ కొత్తిమీర అనేది మగ్గిపోతుంది కాబట్టి మనం పొయ్యి మీద ఉంచి మగ్గాలని ఏమీ లేదు. కొత్తిమీర కట్టేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడండి ముందుగా మనం పప్పు విజిల్స్ వేయించుకున్నాం కదా, ఆ పప్పు మూత తీసి చూస్తే టమాటాలు అయితే ఇలా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని మెత్తగా మ్యాష్ అయితే చేసుకుందాము. టమాటా ముక్కలన్నీ మెత్తగా అయితే మెదుపుకుందామండి. చూసారు కదండి, మనం టమాటా కింద వేసాము కానీ టమాటా అసలు కనిపించట్లేదు, మెత్తగా అయితే మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు అనేది తీసి వేసుకుందాము. ఎందుకంటే పప్పు టమాటా అనేది చింతపండు వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఎన్ని టమాటాలు వేసినా సరే అందులో చింతపండు అనేది కంపల్సరీ అనేది వేయాలి. చింతపండు గుజ్జు అంటే ఎంత వేసేస్తుంది అనుకుంటారేమో, నేను కొంచెం పప్పు టమాటా పలచగానే పెడతానండి, మరీ ముద్దగా అయితే పెట్టను. ఎందుకంటే మా ఇంట్లో ముద్దగా ఉంటే తినరు, కొంచెం పలచగా ఉంటేనే తింటారు. అందుకని నేను పలచగా అయితే పెడతానండి. అలాగని మరీ పలచగా కాదు, అలాగని మరీ ముద్దగా కాదు, మీడియంగా అయితే పెడతాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. మళ్ళీ మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ చేస్తే ఉప్పు ఉందో లేదో చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను తక్కువగానే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు బాగా దంచేసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు టమాటా. అందుకని నేను బాగా దంచి వేసాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మరగనిచ్చుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము.
పప్పు ఇలా మరుగుతున్నప్పుడేనండి ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. నేను స్టార్టింగ్ వేయలేదండి కారం. ఎందుకంటే ఇలా మరుగుతున్నప్పుడు వేస్తేనే దీని టేస్ట్ అనేది బావుంటది. చూసారా కారం వేసాక కొంచెం పప్పు కలర్ అనేది మారింది. ఇలాగా పొంగుతూ ఇలా మరగనిచ్చుకోవాలండి. చుట్టూ నొరగ కింద అంటుకుంది కదండీ! అది కూడా మనం గరిటెతోని శుభ్రంగా తీసుకొని పప్పులోకి అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం కారం చుట్టూ ఉండిపోతది. అందుకనే ఇలా కలుపుకుంటే మొత్తం పప్పు అంతా కలుస్తదండి. ఇప్పుడు ఈలోపు ఈ పప్పు మరుగుతూ ఉంటది. ముందుగా మనం చల్లారబెట్టుకున్న పచ్చడి మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఈ పచ్చడి అండి రోట్లో వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈరోజు కొంచెం నీరసంగా ఉండి అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్గా మనం టమాటా ముక్కలను మామిడికాయ ముక్కలు ఉడికించినవి అయితే వేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు మెంతికూర మొత్తం అన్నీ వేసుకొని అలాగే వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూసారు కదండి పచ్చడి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే మొత్తం అంతా వేసేసుకుందాము. నేను ఈ పచ్చడి అండి తాలింపు పెడతాను. అలాగని మినప్పప్పు ఆవాలు ఇవన్నీ వేయనండి. ఓన్లీ కరివేపాకు ఒకటే వేగించి కలుపుతాను. కరివేపాకు కూడా ఎందుకు వేగిస్తానంటే నూనెలో వేగించి పచ్చడిలో వేసుకుంటే అది మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందుకని అదొకటే వేగించి ఇందులో అయితే కలుపుతానండి. ఇప్పుడైతే ముందుగా మనం పప్పు మరిగించుకున్నాం కదా, అది స్టవ్ కట్టేసుకొని అయితే పప్పుని తాలింపు అయితే పెట్టేసుకుందామండి. చూడడానికి అయితే పప్పు ఇలాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని తాలింపు పెట్టేసుకుందాం పక్కకి దించేసి. స్టవ్ మీద అయితే మూకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేద్దామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు బాగా దంచేసి వేయాలండి. ఎందుకంటే బాగా దంచేసి వేస్తేనే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర అనేది వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కడిగేసి కరివేపాకు అయితే వేసుకోవాలండి. వేసుకొని అయితే ఈ కరివేపాకు అనేది వేగేదాకా కలుపుకుందాము. ఇలా తాలింపులు వేగిపోయిన తర్వాత పక్కనున్న పప్పు ఇందులో వేసేసుకోవాలండి. పప్పు అంతా వేసేసుకున్న తర్వాత ఖాళీ గిన్నెలోని కొన్ని వాటర్ అనేది వేసి అవి కూడా పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెట్టుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు ఉందో లేదో చూసుకోవాలండి. ఉప్పు అయితే నాకు సరిపోయింది, అందుకని రెండోసారి వేయలేదు. కొత్తిమీర వేసి అయితే గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు పచ్చడి ఎందులో అయితే వేగించానో అదే మూకుడు పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడెక్కాక కరివేపాకు అయితే కడిగి వేసుకొని బాగా డ్రై అయ్యేలాగైతే వేగించుకున్నానండి. ఇది తీసుకెళ్ళి పచ్చళ్ళు అయితే కలిపేస్తాను. ఇలా పచ్చళ్ళలో కలపడం వల్ల కరివేపాకు మనం తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, పప్పు టమాటా అండ్ మామిడికాయ మెంతికూర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట క్లిక్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్.